హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. చాలా సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చలో, ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి దూరగా వేయించండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఈ మాత్రం వేగిన తర్వాత అందులోకి కాస్త ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, కూరకు తగ్గట్టుగా కొద్దిగా కారం వేసి మరి కాసేపు వేయించండి. ఇప్పుడు 1/4 గ్లాస్ నీరు తీసుకొని ఇందులో వేసి ఉప్పు కారం ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోండి. కూర ఈ మాత్రం వచ్చిన తర్వాత మనం ఇందులోకి కోడిగుడ్లను విడివిడిగా వేసేసుకోండి. కాస్త స్పేస్ ఇచ్చి దూరంగా సన్నని మంట మీద స్టవ్ పెట్టి వేసుకోండి. కాస్త నెమ్మదిగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు సన్నని మంట పైన వదిలేయండి. ఇప్పుడు నెమ్మదిగా వీటిని తిరగవేసి రెండవ వైపు కూడా ఇదే విధంగా 1 నిమిషం గుడ్లని వేడి చేసుకోవాలి. వీటికి ఏమాత్రం మసాలాలు ఏమీ అవసరం లేదు. ఈ కూరకి చాలా సింపుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గుడ్లని తిరిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరి 1 నిమిషం ఉంచితే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి కూర ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని రైస్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.